ఏపీలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. డ్రై డే కాలాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీఈఓ సూచించారు. ఉచితాలు, నగదు పంపిణీపై దృష్టి సారించాలని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ప్రచార కార్యక్రమాలు ముగుస్తాయని, పోలింగ్కు 48 గంటల ముందు నుంచే సైలెన్స్ పీరియడ్ అమలవుతుందని గుర్తు చేశారు. సైలెన్స్ పీరియడ్ కాలంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పార్టీల రాష్ట్ర ఇన్ఛార్జీలు, ఆఫీస్ బేరర్లు పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలన్నారు. ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసేసి మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఇఫ్ దే హ్యావ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ దే ఇన్ దేర్ కాన్స్టిట్యున్సీ వేరే అదర్ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఆల్సో దే కెన్ స్టే, బట్ దేర్ మూవ్మెంట్ విల్ రిస్ట్రిక్టెడ్ టు వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఇంటి వరకు మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నోబడీ షుడ్ స్టే ఇన్ దట్ థింగ్. బట్ కొన్ని చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్ టౌన్స్ ఉన్నాయి, కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ వీ హ్యావ్ అడ్వైజ్డ్ the returning officers and the police to be more careful while seeing that because బయట స్టేట్ నుంచి కొంతమంది రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియాలో టూరిస్ట్ రావచ్చు or another tourist places. So to be careful while examining these things. If they have come, for example, తిరుపతిలో there are complaints of bogus votes. అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు గెస్ట్ హౌసెస్లో ఉంటారు, ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి తిరుపతి ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇన్ జనరల్ we have asked our people, returning officers and the police, to be careful while examining, while inspecting the hotels, lodges, guest houses, that in case there are genuine people who have come only to see, to have darshan of the Lord, or who have come here for some specific tourist purpose, not to disturb them. Now, as I said, this campaigning stops for everything, including TV, radio, video, SMS, bulk SMS, everything has to be stopped. And the only concession of political advertisement is with print media. And the print media ద్వారా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి 2 రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. అంటే యు ఆర్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ప్రింట్ మీడియా ఆల్సో. So if your publishing house wants to print an advertisement, they can do it, but then again they have to take statewide unte ikkada manaku na office nunchi CEO office nunchi pre certification teeskovali, and if it is only restricted to district publications sambandhinchi unte district CEO district DO office nunchi pre certification teeskovali. Now టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు ఎర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడ నుంచి ఈవీఎం మెషిన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్స్, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడ నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్, అండ్ దే ఆర్ సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes బిఫోర్ యాక్చువల్ పోల్ ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్. దెన్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషిన్ సీల్ చేయడం జరుగుతుంది. మషిన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 o'clock పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. నా పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడి హూ ఈజ్ ఎ ఓటర్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్, ఆర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి.
ప్రయర్ క్లియరెన్స్ ఆర్ఓ దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి ఇట్లాంటివి ఏమీ లేదు. ఎనీబడి యాజ్ ఐ సెడ్ హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాన్ బికమ్ ఏ polling agent. Only they have to come, approach the presiding officer has to accept his form, appointment letter. Accept చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి, సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి. వస్తే దే కెన్ బి గివన్. ప్రతి పార్టీ నుంచి ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దేర్ క్యాన్ బి 1+2 అంటే 11 hours పోలింగ్ కాబట్టి 1 పోలింగ్ ఏజెంట్ +2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ టేక్ టర్న్స్. కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. No, and more than one cannot sit. Then on the day of polling there are certain specific restrictions. Ante there are 2 type of areas. 100-meter radius untadi, 200-meter radius untadi. So 200-meter radius ante polling station ki around or polling location ki chuttu 200-meter radius lo no campaigning, no soliciting, nothing. దీని 200 మీటర్ తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళ సొంత క్యాండిడేట్ బూత్ ఒకటి పెట్టుకోవచ్చు క్యాండిడేట్. అండ్ అక్కడ కుర్చీ, టేబుల్, షేడ్, నో బ్యానర్ గీనర్ ఏం లేదు, ఓన్లీ కుర్చీ టేబుల్ కూర్చొని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.